అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక నిర్వహణ క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలైనటువంటి ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి ప్రాధాన్యత నెలలో ఎప్పుడైనా సమర్పించగల బిల్లులు ఏవేవంటే ఈ కేటగిరీ కిందకి రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయపరమైనటువంటి చెల్లింపులు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, అత్యవసర విధులు, ఆపత్కాల చెల్లింపులు, నూతన పెన్షన్లు ఇవన్నీ కూడా నెలలో ఎప్పుడైనా సమర్పించగల కేటగిరీ కిందకైతే వస్తాయి. రెండో కేటగిరీ కింద బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు అంటే సప్లిమెంటరీ జీతాల బిల్లులు గానీ, అన్ని రకాల బకాయి బిల్లులు అయితేనేమి, గౌరవ వేతనాలు మరియు వేతనాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఈ కేటగిరీ బిల్లులని నెలలో 6 తేదీ నుంచి 10 తేదీ వరకు మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బిల్లులను. ఇకపోతే ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్స్ అంటే ఈ కేటగిరీ కిందకి బడ్జెట్ సంబంధిత బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు అయితే ఈ కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. మరి ఈ బిల్లులను నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడైనా సమర్పించవచ్చు. సో, 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇకపోతే నాలుగోది జీతాలు పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులు నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రమే సమర్పించాల్సినటువంటి బిల్లులు ఇవి. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలు పౌర సేవల చార్టర్ ఈ కొత్త షెడ్యూల్ ప్రకారంగా సిటిజన్ చార్టర్‌లు సవరించబడింది. బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినం గనుక అయినట్లయితే, ఆ తర్వాత వచ్చిన పని దినాన్నే ఈ యొక్క బిల్లు సమర్పించవచ్చనమాట. సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాలి. ఉద్యోగులు నెలవారీ జీతాలు, పదవీ విరమణ పొందిన వారి పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం, కుటుంబ సంక్షేమ నిధి ఈ బిల్లులు కూడా సమర్పించవచ్చు. అలాగే వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది, వృత్తి నిపుణులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు కూడా ఈ యొక్క టైమ్ పీరియడ్‌లోనే బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. హోమ్ గార్డ్‌లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏలకు గౌరవ వేతనాలు, అలాగే సామాజిక భద్రత పెన్షన్లు, బియ్యం, ఉచిత విద్యుత్ సబ్సిడీ వంటివి పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగతా అన్ని బిల్లులు కూడా ఈ టైంలోనే సబ్మిట్ చేస్తారు. ఇక ట్రెజరీల డైరెక్టర్, డీడీఏ, పే అండ్ అకౌంట్స్, పీఏఓ మరియు తమ కింద స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి. ఈ షెడ్యూల్ ప్రకారంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసులపై కూడా ప్రదర్శించాలి. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌లో సిస్టమాటిక్ ఫిల్టర్‌లను అప్లై చేయాలి. ఈ షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు జరుగుతాయన్నమాట. సంబంధిత అధికారులందరూ కఠినంగా ఈ షెడ్యూల్‌నైతే పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ అయిపోయిందనమాట మనకు. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో డీడీఓలకు అత్యంత ముఖ్యమైన ప్రకటన అండి. నిధి పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను అప్డేట్ మరియు ఆగస్టు నెల జీతాల బిల్లు ప్రాసెసింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఆగస్టు నెల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి ముందుగా డీడీఓలందరూ నిధి పోర్టల్‌లో కొన్ని ముఖ్యమైన టాస్క్‌లను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుండి స్పష్టమైన ఆదేశాలందాయి. అదేంటంటే డియర్ డీడీఓస్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఆఫీస్ ఐడీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆఫీస్ ఇన్ నిధి పోర్టల్ ఇన్ ద మాస్టర్ డేటా టేల్ at the earliest as this is being monitored at the highest level it is requested to complete the task without any file ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనమాట. సో, మరి దీని అర్థం ఏంటంటే, మీ కార్యాలయంలోని ఉద్యోగులందరి ఈ ఆఫీస్ ఐడీ వివరాలను నిధి పోర్టల్‌లోని మాస్టర్ డేటా విభాగంలో వెంటనే సబ్మిట్ చేయాలి. ఈ ఈ ప్రక్రియను ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి, గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది అని దీని అర్థము.
ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి 2 ముఖ్యమైన టాస్క్‌లయితే కంప్లీట్ చేయాలి. అవేంటంటే టాస్క్ 1 ఉద్యోగుల ఆఫీస్ ఐడీ వివరాలను అప్డేట్ చేసే విధానం. అన్ని కార్యాలయాల డీడీఓలు తమ ఉద్యోగుల ఆఫీస్ ఐడీల ప్రస్తుత స్థితిని విధి పోర్టల్‌లో అప్డేట్ చేయాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభము. అనుసరించాల్సిన ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా డీడీఓ నిధి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో మాస్టర్ డేటా అనే టైల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే ఆప్షన్స్‌లో సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడీస్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత డీడీఓ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత డిసిగ్నేషన్ వద్ద ఈ విధంగా 999 అని చూపిస్తూ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ పరిధిలోని ఉద్యోగులు అందరి జాబితా అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఆఫీస్‌లోని సిబ్బంది వివరాలు, ఆహ్, సీరియల్ నంబరు, ఎంప్లాయీ నేము, డిసిగ్నేషను, అలాగే ఆర్గనైజేషన్ యూనిట్ ఐడీ, ఆఫీస్ నేమ్ ఇవన్నీ వరుసగా కనిపిస్తాయన్నమాట. ఇందులో ప్రతి ఉద్యోగి పేరు ముందు ఎదురుగా ఈజ్ ఆఫీస్ ఐడీ అవైలబుల్ అనే ప్రశ్న అయితే ఒకటి ఉంటుందనమాట. ఆ క్వెషన్‌కి ఒక డ్రాఫ్ట్ బాక్స్ అనేది ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం యెస్ అనే ఆప్షన్‌కి ఉద్యోగి ఇప్పటికే ఈ ఆఫీస్ ఐడీ ఉంటే దీన్ని ఎంచుకొని ఆ ఐడీని ఎంటర్ చేయాలి. నాట్ యెట్ క్రెడిటెడ్ అని ఆప్షన్ ఉంటుంది రెండోది. ఇది ఉద్యోగికి ఇంకా ఈ ఆఫీస్ ఐడీ సృష్టించకపోతే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. చాలామంది ఉద్యోగులకు ఇదే వర్తిస్తుంది. ఇక మూడోది నాట్ అప్లికబుల్ కార్యాలయ సహాయకులు అటెండర్ సహాయకులు అంటే అటెండర్స్, వాచ్‌మ్యాన్స్ ఈ ఈ ఆఫీస్ అవసరం అనేది ఉండదనమాట. ఈ ఆఫీస్ ఐడీ. కాబట్టి వారికి ఈ ఆప్షన్ అనేది నాట్ అప్లికబుల్ అనేది ఎంచుకోవాలి. సో, వీరికి ఈ ఆఫీస్ ఐడీ బాక్స్‌ను ఖాళీగా వదిలేయాలి. ఇలా ప్రతి ఉద్యోగికి ఎదురుగా ఉన్న సేవ్ బటన్‌ను ఒక్కొక్కటిగా మనము క్లిక్ చేసే బదులు అందరి వివరాలు పూర్తి చేశాక పేజీ దిగువన కుడివైపున కూడా సేవ్ ఆల్ బటన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అందరికి ఒకేసారి సేవ్ అయిపోతుందనమాట. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ధృవీకరణ మరియు సైన్ చేసే ముందు గమనించాల్సినవి. సేవ్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత పైన మీకు 3 రంగులు గల బాక్స్‌లు కనిపిస్తాయి. బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. బ్లూ కలర్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మీ కార్యాలయంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య. రెడ్ కలర్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ ఇంకా వివరాలు అప్డేట్ చేయవలసిన ఉద్యోగుల సంఖ్య. గ్రీన్ కలర్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ వివరాలు విజయవంతంగా అప్డేట్ అయిన ఉద్యోగుల సంఖ్య అన్నమాట. మీరు అందరి వివరాలు సరిగ్గా అప్డేట్ చేస్తే రెడ్ కలర్ బాక్స్‌లో 0 ఉండాలి. మరియు గ్రీన్ కలర్ బాక్స్‌లోని సంఖ్య బ్లూ కలర్‌లోని సంఖ్యలతో సమానంగా అయితే ఉండాలి. ఉద్యోగుల జాబితా మొత్తం గ్రీన్ కలర్‌లో కనిపించాలి. ఇక చివరి దశ సైన్ కన్ఫర్మేషన్. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పేజీ పైన కుడివైపు ఉన్నటువంటి సైన్ కన్ఫర్మేషన్ బటన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఈ టాస్క్ పూర్తయినట్లు. ఇక టాస్క్ 2 రెండవ టాస్క్ అన్నమాట. సమాచార హక్కు ఆర్‌టీఐ అధికారుల వివరాల అప్డేట్. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలతో సహా అన్ని కార్యాలయాలు తమ పౌర సమాచార అధికారిగా పీఐఓ మరియు మొదటి అప్పీలేట్ అధికారి ఎఫ్ఏఏ వివరాలను నిధి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పౌర సమాచార అధికారి పీపీఓ సాధారణంగా సంబంధిత కార్యాలయ డీడీఓని పీఐఓగా కూడా వ్యవహరిస్తారు. వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొదటి అప్‌లైట్ అధికారి ఎఫ్ఏఏ మీ కార్యాలయానికి సంబంధించిన మొదటి అప్‌లైట్ అధికారి వివరాలు మరియు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. ఈ వివరాలను కూడా డీడీఓ తన ఆధార్, ఓటీపీ ఆధారిత సైన్ ద్వారా ధృవీకరించాలి. తుది హెచ్చరిక పైన తెలిపిన 2 టాస్క్‌లు అంటే ఆఫీస్ ఐడీ మరియు ఆర్‌టీఐ అధికారుల వివరాలు. ఈ 2 టాస్క్‌లను పూర్తి చేసిన తర్వాత సైన్ ద్వారా మిమ్మల్ని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఆగస్ట్ 2025 నెలకు సంబంధించి జీతాల బిల్లు డీడీఓ లాగిన్‌లో ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. కావున డీడీఓలందరూ ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అయితే కోరటమైనది.